ఏమండి, ఒక మహానాడు కార్యక్రమం ముగింపు దశకు వచ్చేసింది. ఇక చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ కర్తవ్యం ఏంటి అంటే మంత్రివర్గ మార్పులు చేర్పులు. మరైతే ఇప్పుడు తక్షణ టాస్క్ ఏంటి అంటే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవటం. ఈ చాలా రోజుల నుంచి ఈ అంశం ఇలా పెండింగ్గా ఉండిపోయింది. ఏదో అక్కడ కొంతల రామకృష్ణ తీసుకోవాలా, నాగబాబు గారిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉందని రకరకాల పోస్టింగ్స్ వస్తూ ఉన్నాయి. కానీ నాగబాబు గారిని తీసుకుంటారు, తీసుకోవటం సముచిత న్యాయం. పార్టీకి ఆయన చేసిన సేవ నేను ప్రత్యేకించి కొత్తగా చెప్పనవసరం లేదు, ఇది జనాన్ని అందరికీ తెలుసు. కాబట్టి అతనికి కీలకమైన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు, అందులో డౌట్ లేదు. అయితే ఇదంతా జనసేన వ్యవహారం. మరి తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రులు మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం గట్టిగా సాగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలియదేం కాదండి, కాకినాడ జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తిగానే ఉన్నారు. ఇక్కడ మరి మిత్రపక్షమైన జనసేనకి టీడీపీ వాళ్ళకి ఇంటర్నల్గా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి, లేకపోలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి మనం. అందుకే మొన్న నెహ్రూ గారు కాకినాడ మినీ మహానాడులో స్వయంగా చెప్పాడు. అతను జనసేన వాళ్ళకి వద్దంటే 2 పదవులు, మేము ఎంత పోరాటాలు చేసినా ఎంత త్యాగాలు చేసినా మాకు పదవులు ఇవ్వట్లేదని చెప్పేసి అతను కుమారుడు నవీన్ కుమార్ కూడా మరి బాహాటంగానే డైరెక్ట్గా అతను ఆవేశం వెళ్ళకెక్కాడు. సో ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాతినిధ్యమైన ఒక నాయకుడు తీసుకురావాలి. ఆ నాయకుడు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అది జరిగితే కానీ కాకినాడ జిల్లా సెటరేట్ కాదు. అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో చూసుకుంటే మరి పెద్ద ఎవరంటే యనమల రామకృష్ణుడు గారు. ఆయన కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి, కానీ అతను కూడా తప్పుటట్టు చేశాడు. అతను కూడా ఎస్సీజెడ్ భూముల విషయంలో బీసీలకి అన్యాయం జరుగుతుందని ఒక లేఖ రాసి అంత సీనియర్ మోస్ట్ నాయకుడైనా కానీ రాంగ్ స్టెప్ వేసేసాడు. కాబట్టి అతని పరిగణలోకి తీసుకోరు. నెహ్రూ గారికి ఎంత ఆవేశం వెళ్ళగెక్కినా అతనికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అతను గౌరవించాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, కానీ పార్టీ అంశాలు అతను బహిరంగ వేదిక, మహానాడు వేదిక, అంతమంది కార్యకర్తల సమక్షంలో అతను ఆవేదన వ్యక్తం చేయటం అనేది మంచి పని కాదు. అయితే ఇక చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాలో మాకు తెలిసిన సమాచారం, మాకు అందినటువంటి ప్రత్యేకమైన సమాచారం ద్వారా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారిని మంత్రివర్గంలో కూర్చోబెడతారని సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికి ఇచ్చేసాయి. ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చింది. ఎంచేతంటే రాజప్ప గారు పార్టీకి అంకిత భావంతో పనిచేసే నాయకుడు. ఇది నేను చెప్పను, అసలు సెంటుకురాడు కూడా చెప్తాడు. పార్టీ పెట్టిన కానీ ఇప్పుడు దాకా అతను పార్టీ మారటం కానీ, అతనికి హోమ్ మినిస్టర్ ఇచ్చినా కానీ నిబద్ధతగా సింప్లిసిటీగా పనిచేయడం తప్పితే నిజాయితీగా నేను హోమ్ మినిస్టర్ కదా అని చెప్పేసి కాళ్ళ దగ్గరేసి జిల్లాలో ఆళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయటం కానీ, అతని కుమారుడు కానీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసుకుంటూ అందరితోటి మంచిగా సమన్వయాన్ని కాపాడుకుంటూ వివాదరహితంగా పేరు తెచ్చుకుంటూ చక్కగా పోతున్నటువంటి నాయకుడు ఎవరంటే నిమ్మకాయల చినరాజప్ప గారు. ఈ మధ్యకాలంలో పార్టీ చేసిన సర్వే కావచ్చు, కొంతమంది ప్రెస్ సంస్థలు చేసినటువంటి సర్వేలో కావచ్చు, ఇంటెలిజెన్స్ చేసిన సర్వేలో కావచ్చు, రాజప్ప గారికి 100% మార్కులు వచ్చాయి. ఈ నివేదిక చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద ఉంది. కాబట్టి అతను మంత్రివర్గంలో తీసుకుంటారు, అందులో అనుమానం అయితే లేదు. దీనికోసం అతను ఏం పైరవీలు గట్రా చేయట్లేదు, కానీ ఆటోమేటిక్గా అతను మంత్రి పదవి ఇస్తారు. ఇంకేతంటే దానికి తగ్గ క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. ఆ క్వాలిటీస్ చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి. ఇక ఇంకోటి చేయాల్సింది ఏంటంటే కాకినాడ రూరల్, అదే కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్కి అర్జెంటుగా ఆ టీడీపీ ఇన్ఛార్జ్ చేయాలి. ఆ కార్యక్రమం కూడా చేస్తారు. ఇక రెండోది గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు. అతను గ్రామదర్శిని పెట్టి ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు వివరించడం అధిష్టానానికి ఎంతో నచ్చింది. ఈ అధిష్టానం రికార్డులోకి వెళ్ళిపోయింది. 85 గ్రామాల నియోజకవర్గంలో ఉంటే ఇప్పటికే 60 గ్రామాలు తిరిగేసి మళ్ళీ మహానాడులో విశేష సేవలు అందిస్తూ ఉన్నాడు ఈ వెంకటరాజు గారు. యువకుడు, విద్యావంతుడు.
మరి ఇతను కూడా మంత్రివర్గంలో తీసుకుంటారనే సమాచారం అంతా ఉంది. సో ఈ విధంగా మార్పులు చేర్పు అయితే సాగుతాయి. చూద్దాం. థ్యాంక్ యూ.